న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. తొట్లవల్లూరు మండలం గరికపర్రులో ఇష్టానుసారంగా అక్రమ మట్టి తవ్వకాలు. ఇంట్లూరు గ్రామంలో కరెంటు కోతలకు నిరసనగా రైతులు ఆందోళనకు దిగారు. పట్టాలు తప్పిన గూడ్స్ రైలు. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ స్విగ్గీ, జొమాటో, ఓలా, ఊబర్ ఆటో డ్రైవర్లు ఎల్బీ నగర్ వద్ద వాహనాలను నిలిపివేశారు. హైదరాబాద్ లో గ్రేటర్ వైశ్య బిజినెస్ లీడర్స్ ప్రథమ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. తొట్లవల్లూరు మండలం గరికపర్రులో ఇష్టానుసారంగా అక్రమ మట్టి తవ్వకాలు. గతంలో ఎన్నడూ లేని విధంగా చెరువులు తవ్వుతున్న టీడీపీ నేతలు గ్రామ అభివృద్ధి కోసం చెరువు తవ్వడానికి అనుమతులు తీసుకుని గ్రామంలో ఏ విధంగా అభివృద్ధి చేయని నేతలు చెరువులో మట్టి తవ్వేందుకు కలెక్టర్ దగ్గర స్కూళ్లు, అంగన్వాడీ కేంద్రాలు, కమ్యూనిటీ హాళ్లు, శ్మశాన వాటికలు, పలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని మట్టిని విచ్చలవిడిగా అమ్ముకుంటున్న నాయకులు. తోట్లవల్లూరు మండలం ప్రజలకు నమస్కరించి నేను చెప్పేది ఏమనగా, ఆ చెరువు మీద 2 పిటిషన్లు వేశాను. గుడిసేవన్ చెరువు ఆ మట్టి లభ్యతను బట్టి అన్ని అంగన్వాడీ స్కూళ్ళు, శ్మశాన వాటికలు, కమిటీ హాళ్ళు, జగనన్న కాలనీ రోడ్లు అన్నిటికీ అన్ని అవసరాలకని పెట్టారు దాంట్లో పర్మిషన్లు. ఆ పర్మిషన్ కాపీ కూడా నేను తెలియపరుస్తున్నాను మీకు. కాబట్టి నేను అందరికీ ఫోన్లు చేశా, ఎండిఓ గారికి, డిఎల్ఓ గారికి అందరికీ ఫోన్ చేశా. నాకు ఇచ్చిన నెంబర్లను బట్టి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళా, 2 సార్లు వెళ్ళా, 2 సార్లు 2 పిటిషన్లు ఇచ్చా. అయినా స్పందన లేదు దాని మీద. పైగా పైపీల్స్ నాకు 2 లక్షల రూపాయలు ఇచ్చానని ప్రచారం మొదలెట్టారు. నేనే బాధపడలేదు. రేతనక అక్కడ పబ్లిక్ అందరూ బాధపడుతున్నారు. అక్కడ చుట్టుపక్కల చూడండి ఎంత అడుగుల్లో తీశారు. అది ఒకటే మాకు కావాల్సింది. ఆ ఊరు మాయాంచారు, అంతలో తవ్వొచ్చా? ఎవరిచ్చారు పర్మిషన్? కలెక్టర్ గారికి కూడా పెట్టాం. కలెక్టర్ గారు కూడా పట్టించుకోలేదు, ఎమ్మెల్యే గారు స్పందించలేదు. కాబట్టి ఇప్పటికైనా సరే కళ్ళు తెరిచి నాయకులు మొత్తం స్పందించి దాన్ని మాకు స్పందన తెలియపరచాలి. సెలవు తీసుకుంటాం. తిప్పర్తి మండలం ఇంట్లూరు గ్రామంలో కరెంటు కోతలకు నిరసనగా రైతులు ఆందోళనకు దిగారు. కరెంటు పోతుందని ఫోన్ చేస్తే వెళ్లి మంత్రి కోమటిరెడ్డిని అడగండని అంటున్నారని ఆరోపించారు. సబ్స్టేషన్ ఎదుట రైతుల రాస్తారోకో నిర్వహించారు. సబ్స్టేషన్ ఎదుట తిప్పర్తి నకిరేకల్ రోడ్డుపై వాహనాలు అడ్డం పెట్టి రాస్తారోకో చేశారు. కరెంటు కోతలతో వరి నార్లు ఎండిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరెంటు అధికారులు అందుబాటులో ఉండరని, ఫోన్లు ఎత్తరని ఆరోపించారు. తమ గోడు మంత్రి కోమటిరెడ్డి పట్టించుకోవాలని డిమాండ్ చేశారు.
ఇండూరులో మాత్రం ఈ సంవత్సరంలో ఈ కారు మొత్తం ఇస్తలేడు కరెంటు లైన్ మీద సమస్యలు ఇట్లా ఉన్నాయి. లైట్ ఇస్తలేరు, పద్ధతులు ఇస్తలేరు ఈ సంవత్సరంలో. మరి వాళ్ళకు ఎందుకో సమస్య ఎందుకు చేరవాలా? కరెంట్ అసలు వేయద్దు, మొత్తం బంద్ చేయాలా? కరెంట్ అసలు వేయద్దు. ఈ సంవత్సరంలో కరెంట్ వేయలేదు, బంద్ చేయాలి. వాళ్ళు ఎంత చెప్పున్నా బంద్ చేయాలా? కరెంట్ అసలే బంద్ చేయాలా? పోయి తురుకుంటూ బంద్ చేయాలా? కరెంట్ మొత్తం బంద్ చేయాలా? ఇవ్వద్దు, కరెంట్ ఇవ్వద్దు. ఈ సంవత్సరం ఇవ్వలేదు కరెంటు. కరెంట్ ఇవ్వలేదు ఈ సంవత్సరం. అసలే పని చేయని అసలే కరెంట్. అంటే మంత్రి పేరు చెప్తారు, అంటే మంత్రి పేరు చెప్తారు వీళ్ళంతా. మరి మంత్రి మాత్రం కరెంట్ ఇవ్వద్దు చెప్తున్నా ఎవరికైనా? ఎవరికైనా లైనరీ చెప్తున్నా, టీవీ చెప్తున్నా, ఎవరికైనా చెప్తున్నా? అంటే కరెంటు అంటే మంత్రి చేయి, మంత్రి చేయరి, మంత్రి చేయరి. మంత్రి వస్తాడు ఐడికే. ఈ లైన్ మ్యాన్ ఉన్నది ఎన్నుకునే ఈ లైన్ మ్యాన్ దీనికి రావద్దు, ఎవరు రావద్దు. తాళ వేసి పని చేయరి, తాళ వేసి పని చేయరి. అప్పుడు పోయి మంత్రి కాడికి పోయి అడుగుతాం. ఏమిటికుర్రీలు మంత్రి కాడికి పోంటారు, ఏమిటికుర్రీలు ఎందుకుర్రీలు? ఆ జాబులు ఒక్కొక్క ₹1,00,000 జాబులు చెబుతుడు. ఒక్కొక్కడు లైన్ మ్యాన్ ₹1,00,000 జాబు చెప్పుకుంటా. మరి అంటే మంత్రి కాడికి మంత్రి కరెంట్ అని చెప్తున్నా ఆయన. కరెంట్ చెప్తున్నా మంత్రి వచ్చినాక తాళవేవారు సభ చేసే తాళ వేసి వాళ్ళని పంపాను. అప్పుడైతే మంత్రి వస్తాడు. అంటే నైట్ పోతుంది, 10 పోతుంది. అంటే 5 నిమిషాలు వస్తుంది, 10 నిమిషాలు పోతాయి కరెంటు. బుక్కుల మాత్రం రాసి పెట్టినా బుక్ తీయాలా, మాకు చూపించాలా. 100 మందిలో 100 మందిలో బుక్ చూపించాలా. ఎందుకు రాస్తుంది 100 మంది చూపించాలా? ఒక చూపిస్తా సిగరెట్ నీకు రావాలా? లైన్ మ్యాన్ రావాలి, పడదానికి రావాలా? లైన్ మ్యాన్ రావాలా? తిప్పుకోవాలి. ఆయన మనకి ₹1,00,000 జీతం తెలుసుకుంటా. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో గోండా రైల్వే స్టేషన్ సమీపంలో ఒక గూడ్స్ రైలు ప్రమాదానికి గురైంది. ప్రమాద వివరాలు: గూడ్స్ రైలుకు చెందిన ఒక వ్యాగన్ పట్టాలు తప్పి పక్కకు ఉరిగిపోయింది. సమాచారం అందుకున్న వెంటనే రైల్వే పోలీసులు మరియు ఉన్నతాధికారులు అప్రమత్తమై ఘటనా స్థలానికి చేరుకున్నారు. పునరుద్ధరణ చర్యలు: రైల్వే సిబ్బంది రంగంలోకి దిగి యుద్ధ ప్రాతిపదికన ట్రాక్ పునరుద్ధరణ పనులను ప్రారంభించారు. ప్రయాణికుల రాకపోకలు, ప్రయాణికులకు ఎలాంటి అంతరాయం కలగకుండా ఇతర ప్లాట్ఫారంల ద్వారా రైళ్ల రాకపోకలకు అధికారులు సజావుగా కొనసాగిస్తున్నారు. గిగ్ వర్కర్ల సమ్మె ప్రభావంతో ఎల్బీ నగర్ లో ఉద్రిక్తత నెలకొంది. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ స్విగ్గీ, జొమాటో, ఓలా, ఊబర్ ఆటో డ్రైవర్లు ఎల్బీ నగర్ వద్ద వాహనాలను నిలిపివేశారు. దీంతో రింగ్ రోడ్, సాగర్ రింగ్ రోడ్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ప్రభుత్వం తమ సమస్యలపై స్పందించకుంటే సీఎం నివాసాన్ని ముట్టడిస్తామని వర్కర్ల సంఘాలు హెచ్చరించాయి.
భాస్కర్ ఫోన్ చెప్పాడు, ఒకటే ఫోన్ కొడుతున్నాడు, వీడియో రికార్డ్ అయితే లేదు. నేను ఎల్బీనగర్ నుంచి ఆటో ఇంజిన్ నుంచి మాట్లాడుతున్నా. ఈ రోజు ఇప్పటి నుంచి స్ట్రైక్ చేయడానికి 4వ సారి. ఇదే ఎల్బీనగర్ కాకపోతే హైదరాబాద్ సిటీ మొత్తానికి 4 సార్లు స్ట్రైక్ చేశాము. ఎవ్వరు స్పందిస్తలేరు. 2006లో పెట్రోల్ రేట్ కావచ్చు, గ్యాస్ రేట్ కావచ్చు, ఇదే 70 రూపాయలు 50 రూపాయలు ఉండే. 2026లో 120 రూపాయలు అయింది. అప్పుడు కూడా ఛార్జెస్ 10 రూపాయలు 11 రూపాయలు ఉండే. ఆటో ఛార్జ్ కిలోమీటర్కి వచ్చేసి 10 రూపాయలు 11 రూపాయలు ఉండే. ఇప్పుడు అదే 10-11 రూపాయలు 2020లో కూడా అదే 10-11 రూపాయలు ఇస్తున్నాడు మాకు. ఓలా, ఊబర్, ర్యాపిడో రోజుకి వచ్చేసి ఒక ఆర్డర్ దగ్గర 30 రూపాయలు కమిషన్ తీసుకుంటారు. అలాంటప్పుడు మాకు కూడా కిలోమీటర్కి వచ్చేసి 250 200 రూపాయలు, 10 కిలోమీటర్కి వచ్చేసి 250 200 రూపాయలు ఇస్తే మాకు కూడా కొద్దిగా బెనిఫిట్ ఉంటుంది. ఇది ఒక ఆటో డ్రైవర్ వచ్చేసి 1000 రూపాయలు గ్యాస్ కొట్టించుకుంటే 2000 రూపాయలు చేస్తుండ్రు. వాస్తవానికి 2000 రూపాయలు చేస్తే 1000 రూపాయలు గ్యాస్కి వెళ్ళిపోతుంది. దాంట్లో ఆయనకు మిగిలేదు 1000 రూపాయలు. 1000 రూపాయలు 400 రూపాయలు కిరాయి ఆటోనా, 600 రూపాయలు మిగిలేదు. 4 పోతే 600 రూపాయలు, 600 అంటే నెలకు వచ్చేసి 18,000 రూపాయలు ఆయనకు. 18,000లో అందులో 600 రూపాయలు మిగులుతుంది రోజుకి. ఒక ఆటో డ్రైవర్కి వచ్చేసి 600 రూపాయలు అంటే నెలకు వచ్చేసి 18,000 రూపాయలు. 18,000 రూపాయలు ఆటో డ్రైవర్ ఒక రెంట్ కట్టాలంటే 6,000 రూపాయలు రూమ్ రెంట్. స్కూల్ ఫీజులు పిల్లలకి, ఇంట్లో తిననికే చార్జ్, ఇంట్లో తినక బియ్యం లేదు. ఈ రోజు ఆటో డ్రైవర్ పరిస్థితి అధ్వానంగా ఉంది. ఈ రోజు రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నాం మేము, సీఎం గారికి, ఈ రోజు స్పందించకపోతే ఓలా, ఊబర్, ర్యాపిడో ఏడు ఉన్నాయో, వాళ్ళ సంస్థలు ఎక్కడ ఉన్నాయో, హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉన్నాయో కంపల్సరీ వారం రోజులు అక్కడ ముట్టడిస్తాము. భారతదేశంలో వ్యాపారులుగా, వర్తకులుగా గుర్తింపు పొందిన ఆర్య వైశ్యులు దేశ ఆర్థిక వ్యవస్థను తీర్చిదిద్దడంలో మరింత కీలక పాత్ర పోషించాలని విజిలెన్స్ మరియు ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ శ్రీనివాస్ కోరారు. హైదరాబాద్ లో గ్రేటర్ వైశ్య బిజినెస్ లీడర్ ప్రథమ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ వార్షికోత్సవ సభకు GVBL వ్యవస్థాపకులు CEO రాజశేఖర్ మంచి అధ్యక్షత వహించగా డి శ్రీనివాస్, చీకోటి ప్రవీణ్ కుమార్, సుధాకర్, PVC డైరెక్టర్ మీలా జయదేవులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ శ్రీనివాస్ మాట్లాడుతూ వైశ్యులు సమాజం యొక్క సామాజిక ఆర్థిక స్థితిని ఉన్నతీకరించడం, హక్కులను పరిరక్షించడం, వాణిజ్య రాజకీయ రంగాలలో ముందుకు రాణించాలని సూచించారు. కష్టపడి పనిచేసే గుణం, అంకిత భావం, వ్యవస్థాపక స్ఫూర్తి వల్ల వైశ్యులు భారత ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతూ దేశ GDP వృద్ధికి కూడా దోహదపడుతున్నారని తెలిపారు. కేవలం లాభాలు సంపాదించడమే కాకుండా సామాజిక సేవ, దాతృత్వంలో ఎల్లప్పుడూ వైశ్యులు ముందుండాలని కోరారు. ఇలాంటి కలయికలు బిజినెస్ అనే కోణంలో చూడకుండా బాంధవ్యాన్ని పెంచే విధంగా ఉండాలన్నారు. శివాని సుందర శివాని సుందర శివాని సుందర సదా శివ భవాని శంకర భవాని శంకర మహాశివ శివాని సుందర శివాని సుందర శివాని సుందర సదా శివ. నన్ను గెలుస్తూనే దిగలేదు. ఇంకొంచెం గట్టిగా. ఎంత బలంగా ఉంటే చిరస్థాయిగా కమ్యూనిటీ చాలా అభివృద్ధి చెందుతుంది అనే దాంట్లో డౌట్ ఏం లేదు. మనకెన్ని చాలా రకాలైన ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, బిజినెస్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, కమ్యూనిటీ సంఘాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి.
ఇంకా అభివృద్ధి చెందడానికి ఈ రకమైనటువంటి గ్లోబల్ వైశ్య లీడర్స్, బిజినెస్ లీడర్స్ అనే ప్లాట్ఫామ్ కూడా ఎంతో ఉపయోగపడుతుందని చాలా ఘంటాపదంగా చెప్పొచ్చు. మన ఈ కలయిక బిజినెస్ అనే ఉద్దేశంతోనే కాదు, బాంధవ్యాన్ని గట్టిపరుచుకునేటటువంటికి ఏర్పరచుకున్నటువంటి వేదిక. ఇది ఒక బిజినెస్ ఒక్కటే కాదండి, 360 యాంగిల్స్లో 360 డిగ్రీలలో ఈ వేదిక పనిచేస్తూ ఉంది. అందుకే ఇక్కడ అందరూ గుప్తాలే కదా ఉంది. ఇక్కడ మా మిత్రుల కంటే మా సిస్టర్స్ అందరూ కూడా చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకే చెప్దాం అనుకుంటున్నాను. నేను బాగా నమ్ముతానండి. ఐఎమ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఆన్ కమ్యూనిటీ డెవలప్మెంట్. ఐఎమ్ వెరీ ష్రూడ్. అందుకే మన ఈ వేదికల్ని ఏర్పరచుకోవాలంటే మీరందరూ కూడా వెతుకుతున్నారు మనుషుల్ని. ఐఎమ్ రైట్? పక్కనున్న వాళ్ళు ఎవరు, అసలు మనోడైనా కాదా, లేకపోతే ఇంకేంటి, ఆ దుస్థితి ఎందుకు వచ్చింది మనకి? నేను దుస్థితి అనే మాట మాట్లాడుతున్నా. ఆ దుస్థితి ఎందుకు వస్తుంది? అందుకనే మనకి ఏదైతే ప్రతి కమ్యూనిటీ తోకలు ఉంటాయి. ప్రతి కమ్యూనిటీకి తోకలు ఉంటాయి. మనకున్న మన తోకని కూడా సరి అయిన విధంగా మనము దాన్ని తగిలించుకోకపోవడం వల్ల మన గుర్తింపు రావట్లేదండి. మీకు తెలుసా? కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు, యువకులు చేపట్టిన చలో పార్లమెంట్లో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిపై ఢిల్లీ పోలీసులు లాఠీచార్జ్ చేయడం, బాష్ప వాయువుని ప్రయోగించడం ప్రజాస్వామ్య విరుద్ధమని, విద్యార్థులు శాంతియుతంగా నిరసన తెలియజేస్తుంటే ప్రభుత్వం వారిని అణచివేసేందుకు శక్తిని ప్రయోగించడం దురదృష్టకరమని మలక్పేట కాంగ్రెస్ ఇన్ఛార్జ్ షేక్ అక్బర్ అన్నారు. నిరసనకారులపై పోలీసులు వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండిస్తూ మలక్పేట, నల్గొండ చౌరస్తాలో నిరసన చేపట్టారు. రాజ్యాంగం ప్రతి ఒక్కరికి భావ ప్రకటన స్వేచ్ఛను హక్కుగా కల్పించిందని, వాటికి విఘాతం కల్పించేలా ప్రవర్తించి విద్యార్థులపై లాఠీచార్జ్ చేయడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు ఆందోళనకారులపై అణచివేత ధోరణి విడనాడాలని, ప్రజలకు జవాబుదారీగా ఉండాలని, ఇలాంటి సిగ్గుమాలిన చర్యలకు పాల్పడవద్దని హితవు పలికారు. జంతర్ మంతర్లో జరిగిన చర్య యావత్ ప్రపంచం ఖండించాల్సిన చర్య. స్టూడెంట్స్ దేశానికి భవిష్యత్. ఇలాంటి స్టూడెంట్స్ మీద, యూత్ మీద బీజేపీ, మోదీ ఉక్కుపాదం పెట్టిండు. ఇది బీజేపీకి, మోదీకి చివరి ప్రభుత్వం కాబోతుంది. ఈరోజు మలక్పేట నుంచి కాంగ్రెస్ కార్యకర్తలంతా కలిసి యూత్ కి, స్టూడెంట్ కి సపోర్ట్ గా ఈరోజు ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. మేము స్టూడెంట్ కు ఎప్పుడు సపోర్ట్ గా ఉన్నాము. మా లీడర్ రాహుల్ గాంధీజీ ఎప్పుడు స్టూడెంట్స్ కి, యూత్ కి అండగా ఉంటుండు. అలానే తెలంగాణలో రేవంత్ అన్న, మా హానరబుల్ చీఫ్ మినిస్టర్ రేవంత్ అన్న యూత్ కి ఎంప్లాయ్మెంట్ చేయడంలో నెంబర్ 1 ఉన్న దేశంలో. దాంతో పాటు యూత్ కి సపోర్ట్ చేయడంలో, స్టూడెంట్స్ సపోర్ట్ చేయడంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఆల్వేస్ నెంబర్ 1 పొజిషన్ లో ఉంది. నిన్న జరిగిన సంఘటన ప్రతి స్టూడెంట్ చాలా చాలా బాధపడ్డ విషయము. ఒక ఎగ్జామ్ కి పాస్ కావాలంటే కొన్ని నెలలు, సంవత్సరాలు కష్టపడాల్సి వస్తుంది. నీట్ లాంటి ఎగ్జామ్, ఒక దేశంలోనే అత్యుత్తమైన ఎగ్జామ్ ని లీక్ చేయడం అంటే బీజేపీ గవర్నమెంట్ ఎంత అన్యాయంగా ఒక స్టూడెంట్స్ కి ఇబ్బంది పడుతుందనే విషయం ప్రతి ఒక్కరు గమనించాలి. ఎందుకంటే తల్లిదండ్రులు కూడా ఇలాంటి ఎగ్జామ్స్ కి చాలా ప్రిపరేషన్ తోని వాళ్ళకున్న డబ్బులు మొత్తము జమ చేసేసి సంవత్సరాలు విద్యార్థుల్ని చదివిస్తారు. ఇన్స్టిట్యూట్ లో పెట్టి చదివించి ఎగ్జామ్ రాస్తారు. అలాంటి ఎగ్జామ్ ఇలా లీక్ కావడం వల్ల అలాంటి స్టూడెంట్స్ కి, అలాంటి పేరెంట్స్ కూడా ఎంత నష్టం జరుగుతుందని ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. దానికి ఎగరేసినవే స్టూడెంట్స్, యూత్ అంతా కలిసి జంతర్ మంతర్ లో పీస్ఫుల్ ప్రొటెక్షన్ చేస్తే, అలాంటి ప్రొటెక్షన్ లో కూడా మీ మోడీ గవర్నమెంట్ వాళ్ళందరినీ చిత్తుగా కొట్టి, కాళ్ళు చేతులు ఇరగొట్టేసి జైళ్ళలో పెట్టి, కేసులు పెట్టి నడుస్తుందంటే ఎంత అన్యాయంగా ఈ మోదీ గవర్నమెంట్ స్టూడెంట్స్ మీద, యూత్ మీద కష్ట సాధించింది అనేది ప్రతి ఒక్కరు గమనించాల్సిన విషయం. హైదరాబాద్ లో ఎలాంటి ప్రకృతి విపత్తుల ప్రభావం ప్రజలపై పడకుండా రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవాలని అమ్మవారిని కోరుకున్నట్లు రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. ఖైరతాబాద్ లో కాంగ్రెస్ నాయకుడు మధుకర్ యాదవ్ నివాసంలో నిర్వహించిన బోనాల వేడుకల్లో మంత్రి పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, వర్షాలు సమృద్ధిగా కురిస్తే పంటలు బాగా పండి రైతులు ఆనందంగా ఉంటారని అన్నారు. రైతులు సంతోషంగా ఉన్నప్పుడే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మధుకర్ యాదవ్ ఎన్నో ఏళ్లుగా కృషి చేస్తున్నారని మంత్రి ప్రశంసించారు. త్వరలో భర్తీ చేయనున్న నామినేటెడ్ పదవుల్లో మధుకర్ యాదవ్ కు మంచి పదవి లభించాలని ఆకాంక్షించారు. जय बोलो मां काली माता की जय। सिटी में भी गए कांग्रेस पार्टी वो ग्रास लेवल में अपने को एड्रेस लेकर गए अपने लोग आई वॉश करके पाँच जा रहे देख रहे ग्राउंड में जैसा आप बूथ लेवल में पकड़ते देखो कौन है क्या है बोल के वो रिकग्निशन चलेगा ऐसे तो बोला जो जुबलीज में हुआ वो बबल है वो सब लोग आर्टिफिशियल है वो हैदराबाद सिचुएशन కూర్చోదా సీన్ లేచుడు లైట్ చూద్దాం ఈ ఖైరతాబాద్ బోనాలు ఎవ్రీ ఇయర్ మన మధుకర్ గారు ఇక్కడ జరుపుకుంటుంటారు. ఇది 3rd ఇయర్ అన్నమాట నేను ఇక్కడ రావడము. ఈ మహంకాళి బోనాలు ముక్కి ఈ రాష్ట్రంలో ఈ ఎల్ నీనో ఎఫెక్ట్ ఏదైతే దీన్ని వ్యతిరేకంగా వర్షాలు మంచిగా రావాలి, వర్షాలు మంచిగా వచ్చి మన రైతులను ఆదుకోవాలి. రైతులు మంచిగా ఉన్నప్పుడే రాష్ట్రం బాగుంటుంది. ఎందుకంటే పంటలు మంచిగా వచ్చినప్పుడు ఆర్థికంగా కూడా రాష్ట్రం ముందుకు వెళ్తుంది. మన మధుకర్ గారు ఇక్కడ ఎన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో మంచిగా పనిచేసి కాంగ్రెస్ పార్టీ గెలవడానికి ఈ ప్రాంతంలో మధుకర్ గారి ముఖ్యమైన రోల్ ఉన్నది. వారికి వచ్చే పోస్టులు ఇవ్వడంలో వారికి మంచి గుర్తింపు ఉండి మంచి పోస్టులు అవ్వాలని కూడా మొక్కడం జరిగింది. నీట్ ఎగ్జామ్ లో అవకతవకలపై ఢిల్లీలో ధర్నా చేపట్టిన విద్యార్థులపై పోలీసులు అన్యాయంగా లాఠీచార్జ్ చేశారని లింగోజిగూడ కార్పొరేటర్ దరిపల్లి రాజశేఖర్ రెడ్డి ఆరోపించారు. దీనిని నిరసిస్తూ కార్మాన్ ఘాట్ చౌరస్తాలో నరేంద్ర మోదీ దిష్టి బొమ్మను కాంగ్రెస్ శ్రేణులు దగ్ధం చేశారు. నీట్ అవకతవకలను ప్రశ్నించినందుకు గాను రాహుల్ గాంధీని అరెస్ట్ చేశారని ఇది ఇంతవరకు సమంజసమని ఆయన అన్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్న నాయకులను వెంటనే సస్పెండ్ చేసి వారిని శిక్షించాలని దార్పల్లి డిమాండ్ చేశారు. అమాయకులైన విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేసిన పోలీసులపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. నీట్ ఎగ్జామ్ జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరిపి నిందితులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని రాజశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీని రోజులుగా దేశంలో యువకులు యువతులు పిల్లలందరూ కలిసి జంతర్ మంతర్ దగ్గర నీట్ ఎగ్జామ్ ని సరిగ్గా కండక్ట్ చేయలేని పాపాన ధర్మేంద్ర ప్రధాన్ గారిని రిజైన్ చేయమని 21 రోజులుగా పోరాటం జరుగుతుంది. నిన్న శాంతియుతంగా లోక్సభకి ర్యాలీగా వెళ్ళిన పిల్లలపై బ్రూటల్ గా లాఠీ చార్జ్ చేసిర్రు. చాలా మంది పిల్లలు ఈరోజు హాస్పిటల్ వచ్చి మా రాహుల్ గాంధీ ఎల్ఓపి గారు ఈరోజు ప్రధానమంత్రి ఇంటిని ముట్టడించడానికి రాహుల్ గాంధీ గారు బయలుదేరింది. ఈరోజు దాన్ని అలసుగా తీసుకొని రాహుల్ గాంధీ గారిని, ప్రియాంక గాంధీ గారిని, అఖిలేష్ యాదవ్ గారిని ముగ్గురిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది.
వారితో పాటు మన తెలంగాణ ఎంపీలు అనిల్ కుమార్ యాదవ్ గారు, చాలా మంది ఎంపీలు ఉన్నారు. వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సిగ్గుచేటు ఈ ప్రధానమంత్రికి వాళ్ళ బృందానికి అందరు కూడా. ఒక దిక్కు పోరాటం చేస్తుంటే పిల్లలు సహాయం చేయాల్సింది పోయి వాళ్ళపైన లాఠీ చార్జీలు చేసి అడ్డగోలుగా కొట్టిర్రు, అడ్డగోలుగా వాళ్ళని ఇబ్బంది పెట్టిర్రు. ఇది అందరికీ నిరసనగా ఈరోజు కర్మన్ఘట్ చౌరస్తా ఎల్బీ నగర్లో తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈరోజు దిష్టి బొమ్మ దగ్ధం చేసినాం నరేంద్ర మోడీది. ఎంత పాపమైన చర్య ఒక్కసారి ఆలోచన చేయర్రి. రాహుల్ గాంధీని అరెస్ట్ చేసి 3 గంటలు అయింది, ఇప్పటి వరకు కూడా విడుదల చేయలే. రాహుల్ గాంధీని వెంటనే విడుదల చేయాలి. ఆ పిల్లల ప్రధాన డిమాండ్ అయిన ధర్మేంద్ర ప్రధాన్ని ఇమ్మీడియట్ గా బర్తరఫ్ చేయాలి, మంత్రివర్గం నుంచి తీసేయాలి. దానికి తోడుగా ఎవరైతే పిల్లలు గాయపడ్డారో వాళ్ళకు సంబంధించిన మెడికల్ ఎయిడ్ అంతా కూడా గవర్నమెంట్ నుంచే రావాలని కోరుతున్నాం. నంద్యాల జిల్లా కేంద్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ నాయకులు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఈసాన్ బాషా, వైఎస్ఆర్సీపీ మహిళా జోనల్ ప్రెసిడెంట్ గాజుల శ్వేతారెడ్డి, నంద్యాల అసెంబ్లీ పరిశీలకులు సద్దల సూర్యనారాయణ రెడ్డి, జిల్లా మహిళా అధ్యక్షురాలు సుజాతమ్మ, రాష్ట్ర మహిళా జనరల్ సెక్రటరీ శశికళారెడ్డి, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు సుమంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఈసాన్ బాషా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి పాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని ఆరోపించారు. వివిధ జిల్లాల్లో మహిళలపై దాడులు, వేధింపులు మరియు అఘాయిత్యాలు పెరిగాయని, బాధితులకు తక్షణ న్యాయం జరగడం లేదని విమర్శించారు. ఏ రకంగా అరాచకాలు పాలు చేస్తూ ఉండడానికి, గుంటూరులో ఏ రకంగా వివస్త్రం చేసి దాడి చేయడం అనేది, ఒక చిన్న కుళాయి పంచాయతీకి ఏ రకంగా చేసి దాడి చేయడం అనేది, మధ్వేల్లో మొన్నటికి మొన్న వయసులో ఉండే పెద్దావిడను, ఒక సోదరిని ఏ రకంగా తీసుకొని వచ్చేసి కడప ఎమ్మెల్యే, వాళ్ళ స్త్రీ ఎమ్మెల్యే వాళ్ళ మనుషులు తీసుకొని వచ్చేసి చెప్పాలంటే బాధ అవుతా ఉంది. రైకచ్చిచ్చి ఆ రకంగా అమానుషంగా ప్రవర్తన చేయడం ఎంతవరకు సమంజసం? స్త్రీ ఎక్కడ విలువతో ఉంటుందో ఆ రాష్ట్రం, ఆ దేశం, ఆ ఇల్లు సుభిక్షంగా ఉంటుందని చివరికి ఎమ్మెల్యేల స్థానంలో ఉండే వ్యక్తులు కూడా ఆడవాళ్ల మీద ఆకృత్యాలు చేయడం అనేది మనం చూస్తూ ఉంటాం. పూనా రవికుమార్ గారు శ్రీకాకుళం ఒక ఏపీజీబీ ఎంప్లాయీ మీద ఏ రకంగా మాట్లాడారు, ఆమె సూసైడ్ చేసుకుంటారని చెప్పేసి స్టేట్మెంట్ ఇవ్వడం. ఆ ఎమ్మెల్యే మీద, ఆ తెలుగుదేశం ఎమ్మెల్యే పూనా రవికుమార్ గారి మీద ఏమన్నా మీరు చర్యలు తీసుకున్నారా? లేదు. జనసేన ఎమ్మెల్యే హరవ శ్రీధర్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని పెళ్లి చేసుకుంటాను, నెంబర్ ఆఫ్ టైమ్స్ రేప్ చేసినానని చెప్పి చెప్తే అతని మీద ఏం చర్యలు తీసుకున్నారు మీరు? ఆయన మళ్ళీ ప్రభుత్వ విప్పుగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు? ఆయన ఒక ఎంక్వైరీ కమిటీ అని చెప్పడం, చేయడం, ఆయన మీద చట్టపరమైన చర్యలు తీసుకున్నారా? ఈ రకంగా చెప్పుకుంటూ పోతే మహిళల మీద దౌర్జన్యాలు, ఆకృత్యాలు ఒక పెద్ద స్థాయిలో ఉండే వ్యక్తుల దగ్గర నుంచి చిన్న స్థాయి ఉండే వ్యక్తులు కూడా ఈ రకంగా చేస్తూ పోతున్నారు తప్ప వాళ్లకు రక్షణ కవచంగా ఈ రెడ్ బుక్ నిలబడతాం తప్ప న్యాయంగా బాధిత కుటుంబాలకు ఎప్పుడే కానీ వాళ్ళు మంచి చేసిన పాపన పోవడమే లేదు. మైనర్ బాలికలను రేపు చేయడం ఇక్కడే వసంతి అనే అమ్మాయి చుమరి 2 సంవత్సరాలు అయిందనుకుంటా. ఈరోజు వరకు ఆ అమ్మాయి ఆచూకీ లేదు. ఎక్కడ ఉందో, బతికిందా, చనిపోయిందా లేదు. ఎన్డీఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ వచ్చి కాలువలో పడేశారని చెప్పేసి ఎత్తకడం తప్ప ఆ డెడ్ బాడీ కానీ, వివరాలు కానీ ఏమీ లేదు. ఒక మహిళా మంత్రి ఉండి, హోంమంత్రిగా ఉండి ఈ రకంగా ఇన్ని అమానుష కృత్యాలు చేసుకుంటా పోతే మహిళల మీద కూడా ఏ రకంగా ఉన్నాయి. మేమైతే బాధిత ప్రతి కుటుంబానికి మేము దగ్గరగా ఉంటాం, వాళ్ళ కోసం పోరాడతాము. జగనన్న ఎప్పుడు బాధిత కుటుంబాలతో దగ్గరగా ఉండి వరకు పోరాడదామని చెప్తా ఉన్నాను. తెలంగాణ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ డిఈ ముత్యం వెంకటరమణ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మాదాపూర్లోని ఆయన ఇంటితో పాటు మొత్తం 10కి పైగా ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు కొనసాగుతున్నాయి. డీఎస్పీ మాజీ ఖాన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సోదాలో ఆదాయానికి మించిన ఆస్తుల కేసుకు సంబంధించినవిగా సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కమర్షియల్ కాంట్రాక్ట్ తీసుకుంటారు దానికి సంబంధించి అగ్రిమెంట్ దానికి సంబంధించి కన్స్ట్రక్షన్ బులెటిన్ ముంచే ముందు హెడ్లైన్స్ మరోసారి. తొట్లవల్లూరు మండలం గరికపర్రులో ఇష్టానుసారంగా అక్రమ మట్టి తవ్వకాలు. ఇంట్లూరు గ్రామంలో కరెంటు కోతలకు నిరసనగా రైతులు ఆందోళనకు దిగారు. పట్టాలు తప్పిన గూడ్స్ రైలు. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ స్విగ్గీ, జొమాటో, ఓలా, ఊబర్ ఆటో డ్రైవర్లు ఎల్బీ నగర్ వద్ద వాహనాలను నిలిపివేశారు. హైదరాబాద్ లో గ్రేటర్ వైశ్య బిజినెస్ లీడర్స్ ప్రథమ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఇది వాళ్ళ బులెటిన్ అప్డేట్. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి S10 న్యూస్, మన కోసం మన ఛానల్.